గత కొన్ని రోజులుగా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్లో జరుగుతున్న పరిణామాలు ఇప్పటిదాకా పాకిస్తాన్ చెప్తున్న నరేటివ్ను క్లియర్గా పంక్చర్ చేస్తూ వస్తుంది. పాకిస్తాన్ ఇప్పటి వరకు భారతదేశం పైన చేస్తున్న ఆరోపణ ఏంటి? కశ్మీర్ ప్రాంతాన్ని అంటే జమ్మూ కాశ్మీర్ను భారత బలగాలు బలవంతంగా తన ఆధీనంలో పెట్టుకుంటున్నాయి. అక్కడ ప్రజలు స్వేచ్ఛ కోరుతున్నారు, స్వాతంత్రాన్ని కోరుతున్నారు అంటూ జమ్మూ కాశ్మీర్లో తీవ్రవాదుల్ని స్వాతంత్ర సమరయోధులుగా వాళ్ళు జరుపుతున్న దుర్మార్గాలను జిహాద్ పవిత్ర యుద్ధంగా పాకిస్తాన్ ప్రొజెక్ట్ చేస్తూ వస్తుంది. తమ దేశంలోనూ అంతర్జాతీయ వేదికలపైన కశ్మీర్ ప్రజలు దేశం భారత్ నుంచి బయటికి రావాలని కోరుకుంటున్నారు. భారత్ బల ప్రయోగం ద్వారా ఆర్మీని పెట్టి అణచివేస్తోంది. ఇలాంటి థియరీస్ ఇప్పటిదాకా చెప్తూ వచ్చారు. కానీ ఇప్పుడు అనుభవంలో ఏం తేలుతోంది? ఇవాళ ఈ పాకిస్తాన్ చెప్పిన ఆజాద్ కాశ్మీర్ అన్న డిమాండ్లు అన్న నినాదాలు పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్లోని రావల్కోట్, ముజఫరాబాద్ ఈ ప్రాంతాల్లో వినపడుతున్నాయి. జమ్మూ కాశ్మీర్ అవామీ యాక్షన్ కమిటీ నాయకత్వంలో జరుగుతున్న పోరాటం ఇప్పటికీ జూన్ నుంచి జూలై 2 మాసాలలో 60 మందికి పైగా పాకిస్తాన్ బలగాల చేతిలో చనిపోయారు. అయినా కూడా ప్రజలు తిరగబడుతూనే ఉంటున్నారు. ఇంటర్నెట్ షట్ డౌన్ పెట్టారు. ఎసెన్షియల్ సప్లైస్ లేకుండా అడ్డుకుంటున్నారు. పవర్ కట్ చేస్తున్నారు. అయినా ప్రజలు తిరగబడుతున్నారు. ఇప్పటికీ మాకు పాకిస్తాన్ నుంచి విముక్తి కావాలి, మాకు ఆజాద్ కావాలి అన్న నినాదాలు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ గడ్డపై నుంచే వినబడుతున్నాయి. సో భారతదేశం బలవంతంగా జమ్మూ కాశ్మీర్ను తన ఆధీనంలో పెట్టుకుందా? పాకిస్తాన్ దురాక్రమణతో అణచివేతతో పెట్టుకుందా? ప్రపంచం ముందు తేట తెల్లమవుతోంది. జమ్మూ కాశ్మీర్ సంస్థానం పూర్తిగా భారతదేశంలో స్వచ్ఛందంగా విలీనమైంది. జమ్మూ కాశ్మీర్ సంస్థానం అంటే ఇప్పుడు భారత ఆధీనంలో ఉన్న జమ్మూ కాశ్మీర్ మాత్రమే కాదు, పాక్ దురాక్రమణలో ఉన్న జమ్మూ కాశ్మీర్ కూడా ఈ జమ్మూ కాశ్మీర్ సంస్థానంలో భాగం. భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ సంస్థానం విలీనం కావడం ఇట్ ఈస్ కంప్లీట్ అండ్ ఇర్రివర్సిబుల్. అంటే అది సంపూర్ణమైంది, బేషరతులుగా జరిగినటువంటి విలీనం కనుక వెనక్కు వెళ్ళటానికి వీలు లేదు. సో జమ్మూ కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి, ఆర్టికల్ 370 ఇవన్నీ భారతదేశానికి సంబంధించిన అంతర్గత డొమెస్టిక్ పొలిటికల్ ఇష్యూస్. ఇందులో పాకిస్తాన్కు పాత్ర లేదు, పాకిస్తాన్కు వాదన లేదు. సో అందువల్ల జమ్మూ కాశ్మీర్ భారత్లో అంతర్భాగమని రుజువైంది. అనేక ఎన్నికలు కూడా రుజువు చేశాయి. కశ్మీర్ ప్రజలు అసెంబ్లీకి, పార్లమెంట్కి ఓటేస్తున్నారు. అయినా ఇప్పుడు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో వినిపిస్తున్న ఆజాద్ కాశ్మీర్ అంటే స్వాతంత్రం కావాలన్న డిమాండ్లు భారత్ పైన పాకిస్తాన్ చేసిన అబద్ధపు ప్రచారాన్ని ఎక్స్పోజ్ చేస్తుంది. రెండవది, ఇప్పటిదాకా పాకిస్తాన్ ఏం చెప్తూ వచ్చింది? భారతదేశ కశ్మీర్లో ఎన్నికలు బూటకమని, ఎన్నికలు అబద్ధమని, ఈ ఎన్నికల్ని తీవ్రవాద సంస్థలు అడ్డుకుంటుంటే అదేదో ప్రజల తిరుగుబాటని ఇలా చూపెట్టుకుంటూ వచ్చాయి. సో భయంకరమైన తీవ్రవాదం ఉన్న రోజుల్లో ప్రజలు ధైర్యంగా జమ్మూ కాశ్మీర్లో ఓటు వేయడానికి రాకపోవచ్చు. కానీ ఇప్పుడు అనుభవం ఏం చెప్తోంది? పార్లమెంట్ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో ఇతర రాష్ట్రాల్లో ఏ రకమైన పోలింగ్ పర్సంటేజెస్ ఉన్నాయో మీకు ఇవాళ జమ్మూ కాశ్మీర్లో కూడా అదే రకమైన పోలింగ్ పర్సంటేజ్ ఉంది. బీహార్లో ఎంత పోలింగ్ జరుగుతుందో జమ్మూ కాశ్మీర్లో కూడా అంతే పోలింగ్ జరుగుతుంది. అంటే ప్రజలు అంత పెద్ద ఎత్తున వచ్చి ఓట్లేసి తమ ప్రభుత్వాల్ని ఎన్నుకుంటున్నారు. సో స్వేచ్ఛగా ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రజలు ఎమ్మెల్యేలను, ఎంపీలను, స్థానిక సంస్థల ప్రతినిధుల్ని పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాద దాడుల్ని కూడా లెక్క చేయకుండా ఓట్లు వేసి గెలిపించుకుంటున్నారు. ఇప్పుడు మరి ఇందుకు భిన్నంగా పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో ఏం జరుగుతోంది? కంప్లీట్గా ఎన్నికలు రిగ్గింగ్ చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ అవామీ యాక్షన్ కమిటీ ఎన్నికలు బహిష్కరించింది. పాకిస్తాన్ ముస్లిం లీగ్, నవాజ్ షరీఫ్, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ పంచుకుంటోంది.
రిగ్గింగ్ చేసి పాక్ ఆక్రమిత కాశ్మీర్ను ప్రజలు మేము ఈ ఎన్నికల్ని నమ్మం, పాకిస్తాన్నే నమ్మం అంటూ తిరగబడుతున్నారు. సో అందువల్ల ఇప్పటిదాకా మన దగ్గర కాశ్మీర్లో జరిగిన ఎన్నికల్ని ప్రశ్నించిన పాకిస్తాన్ ఇప్పుడు తన దగ్గర జరుగుతున్న ఎన్నికల గురించేమో కహానీలు చెప్తే ఎవడు వినాలి. ఇక మూడవది పాకిస్తాన్ వాదన ఏంటి మాట్లాడితే, యునైటెడ్ నేషన్ 1948లో చేసిన రెజల్యూషన్ రైట్ టు సెల్ఫ్ డిటర్మినేషన్ అంటే కాశ్మీరీ ప్రజలకు రెఫరెండం ద్వారా తేల్చుకునే హక్కు ఉంటుంది అని భారతదేశం చాలా స్పష్టంగా చెప్పింది. రెఫరెండం అనేది ప్రసక్తే రాదు, ఎందుకంటే అది చేసిన సమయంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, ఆ పరిస్థితులు అప్పుడే భారతదేశం తిరస్కరించింది. ఇప్పుడు కాదు, యునైటెడ్ నేషన్ రెజల్యూషన్ ఎన్ని రోజు కూడా ఇండియా రిజెక్ట్ చేసింది. అలా రెఫరెండంలు పెట్టుకుంటూ పోతే ప్రపంచంలో చాలా దేశాలు ఉండవు, ముక్కలైపోతాయి. కానీ నిజంగా పాకిస్తాన్కు ఇప్పుడు దమ్ముంటే రెఫరెండం పెట్టవనండి. మీకు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో, రావల్కోట్లో, ముజఫరాబాద్లో, గిల్గిట్లో, బల్తిస్తాన్లో పెట్టవనండి, తేలుతుంది. పాక్ అక్కడే కాదు, మీ బలూచిస్తాన్లో రెఫరెండం పెట్టవనండి, మీకు ఖైబర్ పఖ్తూన్వాలో రెఫరెండం పెట్టవనండి. ఇవన్నీ పాకిస్తాన్లో ఉంటాయా? బలూచిస్తాన్ అయితే ఇప్పటికే మాది వేరే దేశమని ప్రకటించేసింది. ఖైబర్ పఖ్తూన్వా ప్రాంతంలో టెరికి తాలిబాన్ పాకిస్తాన్పై తిరగబడుతోంది. బెలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించేసింది. మరి రెఫరెండం పెట్టే ధైర్యము పాకిస్తాన్కు ఉందా? సో పాకిస్తాన్ ఏమని చెప్పుకుంటుంది? కశ్మీర్ గురించి పోరాడుతున్నామని చెప్పుకునే లష్కరీ తోయిబాలు, హిజ్బుల్ ముజాహిదీన్లు పాక్ ఆక్రమిత కశ్మీర్లో జరుగుతున్న అణచివేతపై నోరు విప్పరు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో జరుగుతున్న దుర్మార్గాలపైన కనీసం నోరు విప్పరు. నిజంగానే వీరు కాశ్మీరీ ప్రజలకే రిప్రజెంట్ చేస్తే, భారతదేశంలో జమ్మూ కాశ్మీర్లో కాశ్మీరీ ప్రజల రిప్రజెంటేటివ్స్గా చెప్పుకునే ఈ తీవ్రవాద శక్తులు మరి పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ప్రజలు పోరాడుతుంటే ఎక్కడ పోయారు? సో అందువల్ల పాకిస్తాన్ నరేటివ్ కంప్లీట్గా ఫెయిల్ అయిపోయింది. మీకు ఇప్పటిదాకా పాకిస్తాన్ చెప్తుంది ఏంటి? కాశ్మీర్ సమస్య పరిష్కారం కాకుండా ఇండియా పాక్ రిలేషన్స్ ముందుకు పోవు అని చెప్తోంది. మనం చాలాసార్లు చెప్పాం, కాశ్మీర్లో ఇక పాకిస్తాన్తో చర్చించేది మిగలలేదు. మిగిలిందల్లా ఒక్కటే, పాక్ ఆక్రమిత కాశ్మీర్ను భారత్కు ఎప్పుడు అప్పచెప్తారు, ఇది మిగిలింది. ఇక కాశ్మీర్ పైన ఏ అంతర్జాతీయ మీడియేషన్కు ఇండియా అంగీకరించదు. కానీ పాకిస్తాన్ ప్రతి ఇంటర్నేషనల్ ఫోరంలోకి ఎక్కి మీడియేట్ చేయండి, అమెరికాలో ట్రంప్ లాంటి వరకు, అంతకుముందు ఒబామా నుంచి మొదలుకొని ట్రంప్ వరకు మీరు మీడియేట్ చేయండి అని పాకిస్తాన్ మొరబెట్టుకుంటూ ఉంటుంది. అమెరికా అధ్యక్షులు ఆతృత చూపుతూనే ఉంటారు, ఇండియా రిజెక్ట్ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు చెప్పమనండి, మరి పాకిస్తాన్ హక్కుపై కాశ్మీర్లో ప్రజల తిరుగుబాటు జరుగుతుంది, మరి అమెరికా అధ్యక్షుడు ఏం మాట్లాడతాడు? ట్రంప్ ఏం చెప్తాడు? మరి దానికి మీడియేట్ చేయడా? పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజల మానవ హక్కుల ఉల్లంఘన గురించి ఉపన్యాసాలు ఇచ్చారే, జమ్మూ కాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది అని. ఇలా బహిరంగంగానే జమ్మూ కాశ్మీర్ ప్రజల మానవ హక్కుల గురించి మాట్లాడే పాకిస్తాన్ ఇవాళ ఏం చేస్తుంది? తన ఆక్రమణలో ఉన్న కాశ్మీర్లో ఇవాళ ఆఖరికి నిత్యావసర సరఫరాలకు కూడా లేకుండా చేస్తుంది, కరెంటు లేకుండా చేస్తుంది, ఇంటర్నెట్ షట్ డౌన్ చేస్తుంది, ఓపెన్గా కాల్చి చంపేస్తున్నారు ప్రదర్శనకారులపైన. ప్రొటెస్ట్లు మార్చ్ జరుగుతుంటే ఆర్మీ కాల్చి చంపేస్తుంది. మరి ఈ మానవ హక్కుల ఉల్లంఘన గురించి అంతర్జాతీయ మీడియా మేలుకోదు, అంతర్జాతీయ సమాజము మాట్లాడదు, అమెరికా లాంటి దేశాలు మాట్లాడవు. అందువల్ల భారతదేశ జమ్మూ కాశ్మీర్ గురించి మాట్లాడేవారు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో జరుగుతున్న ఈ మారణ హోమాన్ని, ఈ అణచివేత గురించి ఎందుకు నోరు విప్పరని అడగాలి. సో అన్ని రకాలుగా పాకిస్తాన్ పిఓకేలో జరుగుతున్న పరిణామాల వల్ల ఎక్స్పోజ్ అయింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ అనేది భారత వాదన. పాక్ ఆధీనంలో ఉన్న కాశ్మీర్ అంటూ అమెరికా లాంటి దేశాలు మాట్లాడుతుంటాయి, పాక్ అడ్మినిస్ట్రేటెడ్ కాశ్మీర్. ఇవాళ ఇండియన్ నెరేటివ్ ప్రూవ్ అవుతుంది కదా, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని ఎందుకు అంటున్నాం? మనమే కాదు, ఇవాళ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న ప్రజలే చెప్తున్నారు, మమ్మల్ని ఆక్రమించుకుంటున్నాం, మమ్మల్ని కాలనీలాగా మార్చుకున్నారు, మమ్మల్ని వలసలాగా రూల్ చేస్తున్నారని వాళ్ళే అంటున్నారు. సో మన నెరేటివ్ ప్రూవ్ అవుతుంది కదా, పాక్ ఆధీనంలో ఉన్న కాశ్మీర్ ఆక్రమిత కాశ్మీర్ మాత్రమే అనేది స్పష్టంగా అర్థమవుతుంది కదా.